సూర్యుడు ఉదయిస్తుండగా చిన్న కోతి మిట్టు తన చెట్టు ఇంట్లో నిద్రలేస్తుంది. తన చిన్న పిల్లలని ప్రేమగా తట్టి చెబ్బుతుంది. కొత్త రోజు మొదలైంది. మిట్టు తన జుట్టు దువ్వుకుని చెట్టుపైనుంచి కిందికి దూకి మొక్కజొన్న పూలతో స్నానం చేస్తుంది. తరువాత వంట మొదలు పెడుతుంది. అరటిపండు దోశలు, కొబ్బరి సూప్ వాసనతో ఇల్లు నిండిపోతుంది. ఆమె ఇల్లంతా శుభ్రం చేస్తూ పిల్లలకి జుట్టు దువ్వి చిన్న బాక్సులలో పండ్లు పెడుతుంది. ఇవ్వాళ స్కూల్లో జాగ్రత్తగా ఉండురా ముని అని ప్రేమగా చెబ్బుతుంది. తరువాత పెద్ద బుట్ట తీసుకుని మార్కెట్కి వెళ్తుంది. అక్కడ కోతులు, బాతులు, పక్షులు అందరూ తమ పనుల్లో బిజీగా ఉంటారు. మిట్టు నవ్వుతూ చెబ్బుతుంది, నాకీ కిలో మామిడి, అరకిలో క్యారెట్ ఇవ్వండి. మార్కెట్ మొత్తం ఆమె నవ్వుతో మార్మోగుతుంది. మార్కెట్ పనులు ముగించాక మిట్టు ఒక ఫారంకి వెళ్తుంది. అక్కడ మొక్కలకు నీళ్లు పోస్తుంది. పండ్లు తీయడంలో సహాయం చేస్తుంది. సూర్యుడు అస్తమించేటప్పటికీ ఆమె చెమటతో తవిసిపోతుంది. సాయంత్రం ఇంటికి చేరి మిట్టు మళ్లీ వంట మొదలు పెడుతుంది. తీపి పండు సూప్, పిల్లలకి అరటి జ్యూస్ వాసనతో ఇల్లు మధురంగా మారిపోతుంది. పిల్లలతో కలిసి కథలు చెబుతూ నవ్వుతూ విందు చేస్తుంది. విందు ముగిసాక మిట్టు తన పిల్లలని ముద్దు పెట్టుకుని వారిని ఆకులతో కప్పి నిద్రపోతుంది. నెమ్మదిగా తాను కూడా నిద్రలోకి జారిపోతుంది. చెట్టు ఆకులు గాలిలో మృదువుగా ఊగుతుండగా చంద్రుడు ఆమెపై వెన్నెల కురిపిస్తున్నాడు. మోరల్: ప్రతిరోజూ ప్రేమతో చేసే పనులే జీవితాన్ని అందంగా మార్చుతాయి. ఇలాంటి ఫన్నీ మరియు అందమైన యానిమల్ స్టోరీస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై పిల్లలు, మళ్ళీ కలుద్దాం మరిన్ని మాజికల్ కథలతో.